హాయ్ ఫ్రెండ్స్, మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతం ప్రకృతి అందాలతో ప్రసిద్ధి చెందిన ప్రదేశం. పచ్చని పర్వతాలు, లోతైన లోయలు, సాయంత్రం మబ్బులతో కప్పబడిన అక్కడున్న అడవులు చూసిన వాళ్ళు సేమ్ స్వర్గంలా ఉందని చెప్పి అంటారు. కానీ అక్కడ రాత్రులు మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి. సూర్యుడు అస్తమించిన తర్వాత అక్కడ గాలి ఒక్కసారిగా భారంగా మారుతుంది. పక్షుల శబ్దాలన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. అడవిలో ఎవరో మనల్నే చూస్తున్నారనే భావన మనలో మనకే తెలియకుండానే కలుగుతుంది. కొంకణ్ ప్రాంతంలో ఎన్నో కథలు వినిపిస్తాయి. అందులో కొన్ని దెయ్యాల కథలు ఉంటాయి, మరికొన్ని మాయాజలపు కథలు ఉంటాయి. కానీ కొన్ని కథలు మాత్రం నిజంగానే జరిగాయని చెప్పి అక్కడ నివసిస్తున్న ప్రజలు నమ్ముతున్నారు. అయితే అటువంటి కథల్లో ఒకటే అర్పిత కథ. అలాని ఇదేమీ సాధారణ దెయ్యం కథ అయితే కాదు. ఇది ఒక నిర్ణయం, ఒక తప్పు, ఒక ఆత్మ కోపంతో ఉన్న కథ ఇది. అయితే కథ ఒక గ్రామం గురించి. ఆ గ్రామంలో ఒక అమ్మాయి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఆమెతో జరిగిన బాధాకరమైన మరియు భయంకర ఘటన వల్ల ఆమె మళ్ళీ ఆ గ్రామం వైపు తిరిగి చూడలేదు. అసలు ఏం జరిగింది అన్న దాని గురించి ఈరోజు మన వీడియోలో పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని నేను చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఇది కొంకణ్లోని ఒక చిన్న గ్రామంలో నివసించే అర్పిత అనే అమ్మాయి కథ. ఆమె ప్రస్తుతం నగరంలో నివసిస్తుంది. ఎందుకు అంటే 20 సంవత్సరాల క్రితం ఆమె అమ్మమ్మ ఆమెను చదువు కోసం నగరానికి పంపించింది. ఆమె తన గ్రామంలో ఉన్నప్పుడు ఆమె అమ్మమ్మ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఎందుకు అంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమెను చూసుకున్నది ఆమె అమ్మమ్మే. అయితే ఆమె అమ్మమ్మ తన ప్రాణాల కంటే కూడా ఎక్కువగా ఆమెను ప్రేమిస్తూ ఉండేది. తల్లిదండ్రులు లేకపోవడంతో అన్ని బాధ్యతలు ఆమె అమ్మమ్మ పైన పడ్డాయి. కానీ ఒక వ్యక్తి గ్రామంలో ఎంతవరకు కుటుంబాన్ని పోషించగలుగుతారు? అందుకనే అమ్మమ్మ ఆమెను నగరానికి పంపించింది. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి తన గ్రామానికి తిరిగి రాబోతుంది. దాని గురించి చాలా ఉత్సాహంగా ఉంది. ఆమె చివరకు గ్రామానికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె తన అమ్మమ్మను కలిసింది. అయితే ఆమెను కలవడానికి అక్కడకు చాలా మంది రావడం ఆమె చూసింది. తన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఇదంతా చూసి ఆమె కొంచెం ఇబ్బంది పడింది. ఎందుకు అంటే ఈ వ్యక్తులందరికీ నేను ఎలా తెలుసు అని చెప్పి ఆమె కొంచెం వింతగా చూసింది వాళ్ళని. అయితే అప్పుడు వాళ్ళ అమ్మమ్మ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నువ్వు చాలా చిన్నదానివి కనుక వీళ్ళెవరూ నీకు గుర్తుండకపోవచ్చు, కానీ వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళు కదా, అందుకనే నీ రాక కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. నేను చూసి వాళ్ళందరూ ఆనందించి నిన్ను గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పింది. అయితే ఆ జనసమూహం మధ్యలో చాలా భిన్నమైన ఒక ముఖం ఉంది. అది అర్పితను చాలా కాలంగా తెలిసిన అమ్మాయిలాగా చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఉన్న ఒక వ్యక్తి ముఖం అది. కానీ అర్పిత అతను చూసిన తర్వాత కూడా అతను ఆమెకి తెలియనట్లుగా ఎటువంటి ప్రత్యేక కదలికను ఇవ్వలేదు అతని వైపు. ఇప్పుడు ఆ అబ్బాయి ముందుకు వచ్చి అర్పిత భుజంపై చెయ్యి వేసి, నువ్వు నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు. అప్పుడు అర్పిత చాలా గందరగోళంలో కనిపించింది. ఎందుకు అంటే ఆ అబ్బాయి ముఖంలో మాత్రం చాలా ఉత్సాహం కనిపిస్తుంది, కానీ అర్పిత అతను ఎవరో తెలియనట్లే ప్రవర్తిస్తుంది. దీంతో వెంటనే అర్పిత, నువ్వెవరో నాకు తెలియదని చెప్పి అతని ముఖం మీదే చెప్పేసింది. అప్పుడు ఆ అబ్బాయి, హే నేను అభిషేక్, మన చిన్నతనంలో బాగా ఆడుకునేవాళ్ళం, నువ్వు నన్ను ఎలా గుర్తుపట్టలేవు? నీకు కనీసం నా ముఖమైన గుర్తుండాలి కదా అని చెప్పి అభిషేక్ ఆమెను అడిగాడు. అదే సమయంలో అర్పిత అమ్మమ్మ అర్పితను పిలిచింది. దీంతో అర్పిత ఇంటి లోపలికి వెళ్ళింది. అయితే అర్పిత మరియు అభిషేక్ ఏం మాట్లాడుకున్నారో అని చెప్పి తెలియక వాళ్ళ అమ్మమ్మ కొంచెం వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అయితే కొంత సమయం గడిచిపోయింది. అర్పిత కూడా హాయిగా ఉండి ఫ్రెష్ అయింది. అంటే లాంగ్ నుంచి వచ్చింది కదా, ఫ్రెష్ అయింది. దీంతో ఫ్రెష్ అయిన తర్వాత బట్టలు మార్చుకుంది. కానీ ఆమె ఒక నగరంలో ఉన్న అమ్మాయి కావడంతో తను ఒక సిగరెట్ తాగాలని చెప్పి అనుకుంది. అయితే తన ఇంటి దగ్గర అయితే సిగరెట్ కాల్చలేదు కనుక ఎక్కడికైనా వెళ్ళి దూరంగా సిగరెట్ కాల్చాలని చెప్పి ఆమె అనుకుంది. సరే అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. అంతలోనే అభిషేక్ అనే అబ్బాయి ఇంటి ముందునే కూర్చొని ఉండడం ఆమె చూసింది. ఈసారి అర్పిత ఆ అబ్బాయిని చూసి అతని దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడు ఆమె అభిషేక్తో అతన్ని గుర్తుపట్టానని చెప్పింది. ఎందుకు అంటే బహుశా ఆమె అతని నుంచి కొంత ప్రయోజనం పొందాలనుకుంటుంది. తాను వెంటనే అభిషేక్ని ఇలా అడిగింది, నేను వెళ్ళిన చోటకి ఎవరూ రాకూడదు, చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు, అలాంటి ప్లేస్కి నన్ను తీసుకువెళ్ళని చెప్పి అభిషేక్ని అర్పిత అడిగింది. దాంతో అభిషేక్ చాలా ఉత్సాహంగా సరే అని చెప్పి ఒక మంచి ప్లేస్కి తీసుకువెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అర్పిత సిగరెట్ కాల్చింది. దీంతో అతను అర్పితను, నువ్వు ఇక్కడికి ఈ పని చేయడానికి వచ్చావా అని చెప్పి అడిగాడు.
కానీ అర్పిత ఏమీ అనలేదు. వాస్తవం చెప్పాలంటే ఆమె అభిషేక్ మాటలను అసలు పట్టించుకోలేదు. చాలా నిశ్శబ్దంగా ఉంది ఆమె. ఇద్దరు కొంతసేపు అక్కడే ఉన్నారు. ఇక అర్పిత సిగరెట్ అయిపోయింది. ఇప్పుడు అభిషేక్ చూడు, ఇప్పుడు సూర్యుడు అస్తమించబోతున్నాడు, రాత్రి కాబోతుంది. నేను ఇక్కడ రాత్రి అసలు ఉండలేను, ఎందుకంటే పగటిపూటే ప్రజలు ఇక్కడికి రారు. అలాంటిది నేను రాత్రిపూట ఇక్కడ ఎలా ఉండగలను? కనుక నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు సిగరెట్ తాగాలనుకుంటే నువ్వు ఇక్కడే ఉండు, కానీ నేను మాత్రం వెళ్ళిపోతానని చెప్పి అభిషేక్ ఆమెను అక్కడ వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. దీంతో అర్పిత సిగరెట్ పూర్తిగా కాల్చేసింది. ఆమె తన దగ్గర ఉన్న అన్ని సిగరెట్లను పూర్తి చేసి ఇక ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరింది. కానీ అప్పటికే సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. దీంతో రాత్రి అయింది. అయితే ఆమె చుట్టూ ఎవరో సిగరెట్ తాగుతున్నట్లుగా ఆమెకు ఒక్కసారిగా అనిపించింది. నాకు సమీపంలో ఎవరో ఉన్నారని చెప్పి నాకు ఖచ్చితంగా తెలుసు. నేను ఖచ్చితంగా తన కోసం వెతుకుతాను, ఎందుకంటే అభిషేక్ ఇక్కడ ఎవరు లేరని చెప్పాడు కదా. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఎవరో నా చుట్టుపక్కల ఉన్నారు, అది కూడా సిగరెట్ తాగుతున్నారు అని చెప్పి ఆమె అనుకుంది. దీంతో ఆమె చుట్టూ వెతకడం మొదలుపెట్టింది. అలా వెతుకుతున్నప్పుడు ఆమెకు ఆ సిగరెట్ స్మెల్ ఆమెకు దగ్గరగా వస్తున్నట్లు ఆమె భావించింది. కానీ అలా వెతుకుతూ ఆమె అడవి యొక్క ఎగ్జిట్ వరకు వెళ్ళిపోయింది. దీంతో ఆమె ఎవరూ లేకపోవడంతో ఆమె కొంచెం భయపడింది. అయితే అదే సమయంలో అప్పుడే తన చేతులపై ఎటువంటి అనుభూతి అనేది చెందలేదు. వెంటనే తన చేతుల వైపు చూసింది. అక్కడ ఏదో ఒక చిన్న పిల్లవాడు ఉన్నట్లు ఉండి వెంటనే అదృశ్యమైనట్లు ఆమె చూసింది. ఆ తర్వాతనే నడుస్తున్న అభిషేక్ ఆమె వైపు చూసి, నీ చేతిలో ఉన్న పిల్లవాడు ఎవరో కాదు, నేనే. ఇక్కడ జారిపడి చనిపోయిన అదే పిల్లవాడిని నేనే అని చెప్పి ఆమెకు చెప్పాడు. అయితే ఇదంతా విన్న తర్వాత అర్పితకు తెలివి రాలేదు. తనకి ఏం జరిగిందో తనకు కూడా తెలియలేదు. అప్పుడే అభిషేక్ ఇంకొక విషయం చెప్తాడు. ఈ అడవిలోకి ఎవరు రారు. ఎందుకు రారు అంటే, నేను ఈ అడవిలో నివసిస్తున్నాను, ఇది నా అడవి, నా ఆత్మ మాత్రమే ఈ అడవిలో తిరుగుతూ ఉంటుంది. గ్రామంలో ఉన్న ప్రతి వారికి ఇది తెలుసు. అందుకే నేను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి అయినా సరే ఇక్కడికి ఎవరిని రానివ్వను అని చెప్పి అర్పితో చెప్పాడు. కానీ ఈ రోజు 20 సంవత్సరాల తర్వాత నేను ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నది నీ రాక కోసమే అని చెప్పాడు. అయితే ఆ మాటలు విని అర్పిత ఒక్కసారిగా భయపడింది. ఆమె వణుకుతూ, అభిషేక్ను నన్ను క్షమించు, ఇదంతా నాకు తెలియదు, ఇదంతా ఎలా జరిగిందో నాకు అసలు గుర్తులేదు, నన్ను క్షమించు అని చెప్పి అతన్ని క్షమాపణ కోరింది. కానీ ఇప్పుడు అభిషేక్ ఇంతకు ముందు అభిషేక్ లాగా ఇప్పుడు అస్సలు లేడు. అతను వేరే రూపంలో ఉన్నాడు. అతను చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. దీంతో అర్పిత అతను చూసి వెంటనే భయపడింది. అడవి నుంచి పారిపోవడానికి పరిగెత్తింది, కానీ ప్రయోజనం లేదు. కానీ ఏదోలాగా కాసేపటి తర్వాత అక్కడ నుంచి తన ఇంటికి పారిపోయింది. ఇదంతా చూసిన అర్పిత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా వాళ్ళ అమ్మమ్మకు పోసుకొచ్చినట్టు చెప్పింది. అసలు ఏం జరిగిందని చెప్పి వాళ్ళ అమ్మమ్మని కొంచెం గట్టిగా అడిగింది. అప్పుడు అమ్మమ్మ ఒక కథ చెప్పింది. చిన్నప్పుడు ఒకసారి నువ్వు ఎంతసేపటికి కనిపించినప్పుడు నేను నిన్ను వెతుకుతూ అడవిలోకి వచ్చాను. ఆ సమయంలో అభిషేక్ మరియు నువ్వు కింద పడి ఉండడం నేను చూశాను. అయితే మీ ఇద్దరి తలలో నుంచి రక్తం కారుతుంది. అప్పుడు నేను కోరుకుంటే ఇద్దరిని రక్షించగలను, కానీ ఆ సమయంలో నిన్ను మాత్రమే ఎంచుకున్నాను. ఎందుకు అంటే నేను ఇద్దరిని రక్షించి ఉంటే అప్పుడు అన్ని నిందలు నీపైకి వచ్చేవి అని నాకు అనిపించింది. అందుకనే అప్పుడు నేను త్వరగా నిన్ను మాత్రమే ఎంచుకొని నిన్ను ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేర్పించాను. నువ్వు కొంచెం కోలుకోవడం ప్రారంభించినప్పుడు ఆ రోజు రాత్రి మళ్ళీ నేను అడవిలోకి తిరిగి వచ్చాను. కానీ అప్పటికే అభిషేక్ పూర్తిగా చనిపోయిన స్థితిలో ఉండడం నేను చూశాను. కానీ కొన్ని రోజుల తర్వాత గ్రామంలో కొంత గందరగోళం ఏర్పడింది. అది నాకు తెలిసింది. అభిషేక్ను ప్రతి చోట వెతుకుతున్నారు. ఈ నింద నిజంగానే నీపై పడుతుందని నాకు అనిపించింది. నిజానికి అతని మరణానికి మరెవరో కారణం కాదు, మన ఇద్దరం మాత్రమే బాధ్యతను. కాబట్టి ఏదైనా జరగకముందే నేను నిన్ను వీలైనంత త్వరగా అక్కడి నుంచి పంపించేయాలని చెప్పి నేను అనుకున్నాను. అందుకనే నేను నిన్ను పంపించేశాను. కానీ నువ్వు 20 సంవత్సరాల తర్వాత ఈ ఊరికి వచ్చినప్పుడు నీ ముఖం రంగు నేను చూసినప్పుడు నువ్వు అభిషేక్ను చూసావని చెప్పి నాకు అర్థమైంది. ఎందుకు అంటే అతను నీకు మాత్రమే కాదు నాకు కూడా కనిపిస్తాడు, కానీ మిగతా ఎవరికి కూడా అభిషేక్ కనిపించడు. అతను ప్రతి రాత్రి నా దగ్గరికి వస్తాడు, నన్ను భయపెడుతూ ఉంటాడు. నేను ప్రతి రాత్రి భయపడుతూనే ఉంటున్నాను. నిజానికి నేను నిద్రపోవడానికి కూడా చాలా భయపడతాను. కానీ ఈ రోజు అది నీ వంతు అయింది. అందుకే ఇక్కడ ఏం జరిగినా కూడా మనకి మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి ఈ అమ్మమ్మ మనవరాలిద్దరూ అతని యొక్క కథను చెప్పుకున్నారు. అయితే ఇది నిజమా కాదనేది ఎవరికీ తెలియదు. కానీ కొంకణ అడవిలో ఆ రాత్రి వేళలో సిగరెట్ వాసన వస్తే మాత్రం అక్కడ నుంచి పరిగెత్తి పారిపోవడమే మనకు మంచిది. ఎందుకంటే కొన్ని ఆత్మలు క్షమించవు, అవి ఎప్పుడు కూడా మనల్ని ఎదురుస్తూనే ఉంటాయి.
సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో చూసిన తర్వాత ఈ కొంకన్ హర్రర్ స్టోరీ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.